ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మావిగన్ను తీర్చిదిద్దటంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పష్టతనిచ్చారు. వైఎస్ఆర్సీపీ స్టాండ్ మావిగన్ అని తేల్చి చెప్పారు. ఇదే ఇష్యూపై ఎన్నికలకు కూడా వెళతామని, మేనిఫెస్టోలో కూడా పెడతామని స్పష్టం చేశారు. ప్రజా మద్దతు ఎలా ఉంటుందో చూద్దామంటూ సవాల్ చేశారు. మావిగన్ ఈ పేరు చిన్నదే గాని దాని రీసౌండ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశమంతా మారుమోగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మావిగనేనని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పదే పదే తేల్చి చెప్పడమే దీనికి కారణం. ఆయన ఒక అడుగు ముందుకు వేసి వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ అని కూడా అన్నారు. ప్రజల మద్దతు ఎవరికి ఉందో అందరికీ తెలుస్తుందన్నారు. ఎలాంటి అవినీతి జరగకుండా మావిగన్ వస్తుందన్నారు. తాను అమరావతి వెళితే జగన్ అమరావతికి వ్యతిరేకమంటూ ప్రచారం చేస్తారని, తాను ఎవరికీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. అవినీతి లేని రాజధాని కావాలనేదే తాను చెబుతున్నానన్నారు. అందుకే తమ స్టాండ్ మావిగనేనని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికలకు ఈ అంశంపైనే వెళతామని, మేనిఫెస్టోలో కూడా దీన్ని పెడతామన్నారు. మావిగన్కు మద్దతు ఇచ్చేవారు వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారన్నారు. జగన్ అమరావతికి వ్యతిరేకం కాబట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి రైతుల తరపున మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో జెన్యున్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్న ఈ స్కాములు కాకుండా ఎలా పోతాయి? స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశము ఏమిటి? మావిగన్ను. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది, బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్ను. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్, అన్నీ బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏంలే, ఆ బిల్డింగ్ను ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. అంతకని చేయాల్సిన ఏం పనిలే. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపే 9,536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణం. అమరావతి విస్తీర్ణం చూస్తే కేవలం 217 చదరపు కిలోమీటర్లు మాత్రమే. మావిగన్లో సింపుల్ గా 20,000 కోట్లు ఖర్చు చేస్తే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, భవనాలు, రోడ్లు ఉన్నాయి. అదే అమరావతిలో మాత్రం విద్యుత్, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కోసం భారీ ఖర్చు పెట్టాల్సిందే. మావిగన్ అనేది కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు 3 జిల్లాలతో కూడుకున్నది. ఈ ఏరియా అంతా కలిపితే డైనమిక్ పవర్ హౌస్ లాగా మావిగన్ పనిచేస్తుంది. అదే అమరావతి సంగతి చూస్తే అది ఓ చిన్న ప్రాంతం. కేవలం 29 గ్రామాల పరిధిలోనే అది ఉంది. మావిగన్ 60 లక్షల జనాభా ఉన్న విస్తృతమైన కారిడార్. అమరావతిలో ఉన్నది పరిమితమైన ప్రజలే. మావిగన్ విస్తరించిన అభివృద్ధి మోడల్. అమరావతి మాత్రం ఒకే చోట కేంద్రీకృతమైన మోడల్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసే పరిస్థితి అమరావతిలో ఉంది. కానీ మావిగన్ అనేది భవిష్యత్తు వాగ్దానం. అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్కు ఆదాయాన్ని అందించే గ్రోత్ ఇంజిన్ ఇది. అమరావతి కేవలం ఆ ఒక్క నగరంపైనే ఆధారపడిన మోడల్. మావిగన్లో 3 నగరాల ఆదాయం ఉంది. ఇలా ఎలా చూసినా మావిగన్ ఏపీకి బ్యాక్ బోన్ లా పనిచేస్తుంది. అందుకే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా తమ స్టాండ్ మావిగన్ అని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికలకు కూడా ఇదే ఇష్యూపై వెళతామని ఆయన చెప్పడంతో ఇప్పుడు ఈ అంశం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. 2 లక్షల కోట్లు ఖర్చు చేసి అందులో సగం పచ్చముఠా జేబులు నింపే కంటే ప్రజలందరికీ ఉపయోగపడే మావిగన్ ప్రతిపాదనకే అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తోందని రాజకీయ, సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.